పొలిటికల్ క్లియరెన్స్ కేంద్రం ఇవ్వాలి. వాళ్ళు పొలిటికల్ చాలాసార్లు ఫార్మల్గా ఇచ్చేస్తుంటారు. వీళ్ళే ఒక రాష్ట్రానికి ప్రజలు అనుకున్న ప్రభుత్వాధినేతలు కాబట్టి ఖచ్చితంగా ఇస్తుంటారు. ఒక ముఖ్యమంత్రిని వెళ్ళొద్దని ఆపడం అనేది నిజంగా చాలా అధారణం. షాకే రేవంత్ రెడ్డికి కానీ ఏ ముఖ్యమంత్రికి అయినా, అది కూడా చివరి నిమిషంలో. ఆయన లండన్ వెళ్ళినప్పుడే ఈ ప్రోగ్రాం అంతా సమర్పించుంటారు కదా. మీరు లండన్ వెళ్ళొచ్చు కానీ వాషింగ్టన్ వెళ్ళకూడదని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అమెరికాలో ఏదో జరుగుతుంది అని చెప్పడమా? ఇది ఒక పెద్ద ప్రశ్న. రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ దీని మీద స్పందించారు. ఇదొక చాలా రాజకీయ కారణాల వల్ల అడ్డుకున్నారు. రాజకీయంగా అడ్డంకులు కావడం పెడుతున్నారు. నేను పెట్టుబడులు తేవడానికి వెళ్తున్నాను, రేవంత్ రెడ్డి ఇంకొక అడుగు ముందుకు వేశారు. ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద అంతర్జాతీయ విద్యా సంస్థలను ఇక్కడికి ఆకర్షించడం కోసమే నేను వెళ్తున్నాను. ఎన్ఈపి అంటే కేంద్రం, మీరు గుర్తించాలి. మామూలుగా కాంగ్రెస్ పార్టీ చాలా పార్టీలు ఎన్ఈపిని కొంత వ్యతిరేకించాయి. పార్లమెంట్ లో తెచ్చిన బిల్లు కూడా విద్యా ప్రతిష్టాన్ బిల్ అన్నది కూడా నిన్న పార్లమెంట్ లో ఆమోదం పొందలు, అది వెనక్కిపోయింది. దానికోసం నేను వెళ్తున్నాను, ఇలా అడ్డుకున్నారని ఆయన చెప్తున్నారు. ఈ సమయంలో స్థానిక పార్లమెంట్ సభ్యుడు, అంటే తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ సభ్యుడు అరవింద్ విదేశాలతో సంబంధాలు పెట్టుకొని అనుమానాస్పదమైన సంస్థల నుంచి నిధులు సేకరించడానికి ప్రయత్నించడం వల్లనే రేవంత్ రెడ్డికి పర్యటనకి బ్రేక్ పడిందని ఆయన ఒక చాలా ఆక్షేపణీయమైన ఒక తీవ్ర అభ్యంతరం చేశారు. జార్జి సొరేస్ అని ఒక పేరు చెప్తుంటారు ఎప్పుడు. ఈ జార్జి సొరేస్ చాలా భారీ ఎత్తున నిధులు సమకూరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి, ఆయనకు సంబంధం అని. ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్టులకు లేకపోతే సమాంతర మీడియా సంస్థలు చాలా వాటికి సొరేస్తో సంబంధం ఉందనే ఆరోపణ బీజేపీ సంఘ పరివారం ఎప్పుడు చేస్తుంటారు. అది ఇప్పుడు ధర్మపురి అరవింద్ నోట్లో నుంచి వస్తుంది. కాబట్టి మోర్ దాన్ మీట్స్ అయ్యేంత చూడండి. దీని చుట్టూ దేశ విదేశాలదేమి రాష్ట్రంలో కేంద్రంలోనే కాకుండా విదేశాలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డికి ఒక తీవ్ర పరిస్థితి రావడం అన్నది ఇక్కడ మనం చూస్తాం. నిజంగా ఇది షాకింగ్. ఆ విధంగా రాజకీయ కారణాల వల్ల అడ్డుకుంటే మటుకు ఒక ముఖ్యమంత్రిని అది చాలా పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఫెడరల్ స్ఫూర్తి, రాష్ట్రాలకు కూడా రాజ్యాంగం ఇచ్చే హక్కులు ఉన్నాయి, వాళ్ళు కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు. ఒకవేళ తమకు ఏమైనా అభ్యంతరం ఉండేది ముందే చెప్పాలి, కానీ పర్యటనలో అర్ధాంతరంగా ఆపేసి ఆయన రేపు వెనక్కి వస్తున్నారని. ఈ పరిస్థితి ఒక ముఖ్యమంత్రికి రాకూడదు. హూఎవర్ ఈజ్ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా సురేఖ దాన్ని చెప్పేది అదే, మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వాన్ని చూసుకోవాలి, ఏమైనా ఉంటే మీరు పార్టీలోను పిసిసిలోను మాట్లాడాలి తప్ప ఇలా చేయకూడదని. తప్పకుండా చాలా షాకింగ్ డెవలప్మెంట్స్. అంటే ఇప్పటికే కొన్ని ఎదురు దెబ్బలు, లేకపోతే 22A హైడ్రా ఇట్లాంటి అంశాలు కోర్టుల్లో నిన్న కూడా తెలంగాణ హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అదేంటి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వీటి అమలు మీద స్టే విధించింది. స్టే విధిస్తే చూసారా అని ప్రతిపక్షం నుంచి విమర్శ వచ్చింది. అఫిడవిట్ ఇచ్చింది ప్రభుత్వం. ఇచ్చిన అఫిడవిట్ లో ఒక వాక్యం, రాజ్యాంగం 162వ అధికరణం ప్రకారం హైకోర్టుకు స్పష్టమైన అధికారాలు ఉంటాయి, రాజ్యాంగ అధికారాలు. హైకోర్టు అధికారాలని ఆక్షేపించే విధంగా కొన్ని వాక్యాలు వాడారు. మీరు దాఖలు చేసిన అఫిడవిట్ లో మీరు హైకోర్టునే ఆక్షేపిస్తారని ఆ న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళేమో వెనక్కి తీసుకుంటామన్నారు. అందుకని మీరు డబ్బులు లేకపోయినా కానీ ఈ పథకాల పేరుతో నిధులు ఖర్చు చేయడం అన్నదాన్ని మేము తప్పకుండా దాన్ని విచారిస్తాము, దాన్ని యథేచ్ఛగా చెయ్యనివ్వమని చెప్పి కూడా హైకోర్టు చెప్పిందంటే ఇక్కడ మీరు హైడ్రా విషయంలో కానీ, హైడ్రా కమిషనర్ను మార్చే విషయంలో కానీ, 22A విషయంలో కానీ, ఇప్పుడు షాదీ ముబారక్ ఈ అంశాల్లో కానీ వీటన్నింటిలో ప్రభుత్వానికి న్యాయపరమైన లీగల్ ఎదురు దెబ్బలు కూడా చాలా తగిలినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇంకా బయట లోపల వచ్చినటువంటి సంక్షోభము సురేఖ మీద నిజంగా చర్య తీసుకుంటారా? తీసుకుంటే ఆమె గతంలో నాకు బాగా తెలుసు, ఆమె చాలా ఒక విధమైన మురళి కానీ ఆమె కానీ చాలా గట్టిగా కొన్ని వర్గాలు వీటన్నిటితో వాళ్ళు నడుస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి తరఫున ఆమె రాజీనామా చేశారు మంత్రి పదవికి. రేవంత్ రెడ్డి రోసయ్య ముఖ్యమంత్రిగా ఉండగా మొదటిసారి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ రోజు ఇలాగే స్టూడియోలో కూర్చొని మేము చర్చిస్తున్నాము. 7 గంటల నుంచి దాదాపు 11-12 గంటల వరకు చర్చించాము. ఒక మాట తర్వాత ఒక మాట. వాళ్ళు ఒక పని అయితే చేస్తారు, తీవ్రమైన భాష వాడతారు, కానీ
పాయింట్ అనే దాన్ని కట్టుబడి ఇప్పుడు అలాగే నా కుమార్తె మాట్లాడితే నాకేం సంబంధం అన్న ఈ విధమైన తర్కంతో మాట్లాడుతుంటారు. మరి ఎలా రేవంత్ రెడ్డి మళ్ళీ రాజీ చేసుకుంటే ఆయన పట్టు సడలిపోతుంది అని ఒక సందేశం వెళ్తుంది. గ్రిప్ తగ్గింది, పట్టు సడలింది. అలా కాకుండా చర్య తీసుకుంటే ఇప్పటికే రకరకాల రాజగోపాల్ రెడ్డి నుంచి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి నుంచి, బట్టి విక్రమార్క నుంచి, వివిధ సామాజిక తరగతుల శాసనసభ్యుల నుంచి కొన్ని అసంతృప్తులు వస్తున్న నేపథ్యంలో వాట్ హ్యాపెన్స్ నిజంగా తీవ్రమైన సవాల్ ఇది ప్రభుత్వానికి. అధిష్టానం నేను అనుకుంటాను తప్పకుండా జోక్యం చేసుకుంటుంది. మీరు కర్ణాటకలో శివకుమార్కు ఆయన అంతకుముందు సిద్ధరామయ్యకు మధ్యలో ఒక పాత్ర నిర్వహించింది అధిష్టానం. మరి అలాంటి పరిస్థితి